ఎస్సీ గారికి, డిఎస్సి రామకృష్ణ గారికి, ఎన్టీపీ గారికి, వినయ్ నాయక్ డి పీకోట డి గారికి, అందరికీ సభకు చేసిన శ్రమణ గారికి, అవునమ్మా తక్కువ పని మీద వచ్చాను. ఎట్లాగో పోయిన టైం అయింది. సో మీరంతా ఏదో నా గురించి చెప్పారు, కానీ అది నా డ్యూటీ. రెండవది, నేను ప్రతి డీని ప్రతి జేఈని తిట్టింది వాస్తవమే. తిట్టి మీద మిమ్మల్ని డైరెక్ట్గా తిట్టకపోయినా ఇండైరెక్ట్గా మీ డీ ద్వారా తిట్టున్నా. డీ మీ తిట్లు వాళ్ళకి పెట్టాయి. నా ఈ డివిజన్లో 5.5 years సక్సెస్ఫుల్గా పనిచేస్తానని అనుకుంటున్నా. ఎందుకంటే 2016 నుంచి ఎఫ్డిఆర్ బిల్స్ ఉన్నాయి పెండింగ్. నేను వచ్చినాక ఒక 349 బిల్స్ క్లియర్ చేశాం ఎఫ్డిఆర్. అదొక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే పాపం తిరిగి అలసిపోయి వాళ్ళ బాధలు చూడలేక ఆ కలెక్టర్ దగ్గర గ్రాంట్ కోసం కలెక్టర్ ఫండ్స్ అవన్నీ తెప్పించుకొని కొంత ఈసీఎఫ్ఎంఎస్ అది. తర్వాత నీరు చెట్టు బిల్స్ అందరితో పాటు మనము చేసాము. కాకపోతే మీకు అందరికి ప్రెషర్ ఎక్కువ ఇచ్చారు, జేఈస్కి డిఈస్కి టెక్నికల్ సైన్స్ జిఎస్టీ. మీ కోఆపరేషన్ లేకపోతే నేనేం చేయగలను చెప్పండి. మీ గిట్టో మీ దగ్గర పనులు చేయించుకున్నాను కాబట్టి అంతవరకు క్లియర్ అయ్యింది. కోర్టు కేసులు లాస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ అయిపోయింది. మనకి ఇప్పటికి ఏమీ లేదు. మొత్తం నేను డిలీట్ చేసినాను. జీపీ వాట్సాప్లో గ్రూప్ ఉంది, జీపీ గ్రూపు, కోర్టు కేసుల గ్రూపు మనది లేవు. అందుకే మనం ఎందుకు లేనేసి డిలీట్ చేసేస్తా. గ్రూప్లో లేవు మనం 1 yearగా. సో అదొక సక్సెస్ఫుల్. ఇంకా ప్రతిదీ ఇంకా మీ కోఆపరేషన్ లేనిది ఏం చేయలేము. సూపరింటెండెంట్ పాపం ఆయన్ని తిట్టి రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేసుకొని అది ఇక్కడ రజాక్, సీనియర్ స్టూడెంట్స్ కిషోర్, సురేష్ వీళ్ళంతా వీళ్ళ దగ్గర సీట్లో కూర్చొని సాయంత్రం పీడించి డిఏఓ గారి సహకారంతో ఆయన కూడా సాయంత్రం 4కి వెళ్ళిపోయి ఉన్నాయి 5 వరకు కూర్చోబెట్టి 7 వరకు కూర్చోబెట్టి బిల్స్ క్లియర్ చేయాలా, ఈరోజు ఈ టార్గెట్ అయిపోవాలి అది చేశాం. కాబట్టి ఈరోజు ఇంతమంది మీరే చెప్తున్నారు కదా, ప్రశాంతంగా ఉన్నారు కదా, ఆ టెన్షన్స్ లేకుండా కోర్టు దగ్గర పోయి నిలబడుకొని. నేను ఏ రోజు కోర్టుకు పోలేదు, కానీ బిల్లు పేమెంట్ ఇచ్చిన తర్వాత కోర్టుకు పోవాల్సి వచ్చింది. బిల్లు పేమెంట్ ఇచ్చేసాము, రిపిటిషన్ స్టేజ్లోనే పేమెంట్ ఇచ్చేసాం. వాడు ఏం చేశాడంటే కాంట్రాక్టర్ సంబంధం లేకుండా లాయరే కంటెంప్ట్ కేసు వేసినాడు. అంటే రిపిటిషన్ స్టేజ్లో లాయర్కి ఇవ్వాల్సింది డబ్బు ఇవ్వలే కాంట్రాక్టర్, అతనే కంటెంప్ట్ కిందకి వేసాడు. అది మనం పోయి ఎప్పుడో రిపిటిషన్ స్టేజ్లోనే మేము పేమెంట్ ఇచ్చేసినామని చెప్పుకోవాల్సి వచ్చింది. అది పరిస్థితి. సో ఒక్కరోజు కూడా మేము కోర్టు ఉమ్మానిపోలేదు. లక్ష్మీనారాయణ పోయినా అంటే ఓన్లీ కౌంటర్ దీనికి వకాలత్తు పేమెంట్ కేసులో పోయింది, కానీ ఏ రోజు కానీ మనం కోర్టు దీనిపైన చేతులు కట్టుకుని నిలబడుకునేది లేదు మన డివిజన్ తరఫున. అది సక్సెస్ఫుల్గా మీ కోఆపరేషన్తోనే నేను పోయినా మీరు ఎంత కోర్టుకు వచ్చినట్టే లెక్క. కాబట్టి మీ సక్సెస్ఫుల్ చేశారు. ఇంకా పాపం గణేష్ నాయక్ డి గారు రోజు నా దగ్గర తిట్లు తినేవాడే. గది తెలుసు ఆయన నన్ను ఎన్నిసార్లు తిట్టుకున్నాడో తిట్టుకున్నా ఇబ్బంది లేదు. సార్ మీకు నేను విఎన్సి గిరి కదా, స్టార్టింగ్లోనే అప్పుడు ఓఎస్డి శివరామకృష్ణ అంటే గాలేనగిరి తెలుగు రూపక ఆయన ఈఎన్సి గిరి రమణ ఇలా ఆయన ఫస్ట్ ఈఎన్సి అని ఇచ్చేవాడు. ఆ 5 years నన్ను ఈఎన్సీగానే మాట్లాడేవాళ్ళు అందరూ. ఈఎన్సి అదే నన్ను వాళ్ళు ఆ ఈఎన్సీని పిలువ అంటే ఏ ఈఎన్సీ సార్, మన ఈఎన్సీ ఏ ఈఎన్సీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేవాడు. ఆ ఈఎన్సీని పిలువ అది ఆయన ఒక లాజిక్ చెప్పాడు మాకు డిపార్ట్మెంట్ చేస్తానే, బాబు నువ్వు పోతానే ఎగ్జిబిషన్ చేయొద్దు, ఫస్ట్ నువ్వు డిజైన్స్ నేర్చుకో, ప్రతి స్ట్రక్చర్ డిజైన్ నేర్చుకో. కానీ మమ్మల్ని నేను మేము డిజైన్స్ ఉన్నాం సార్. ఫస్ట్ 4 years డిజైన్ 4-5 years డిజైన్స్ ఉన్నాం. మళ్ళీ ఆయన సజెషన్ ఏం చెప్పారంటే ఇన్వెస్టిగేషన్ వెళ్ళండి. ఒక ఇన్వెస్టిగేషన్ టీంలో ఒక ఎంఐ ట్యాంక్ డిజైన్ చేస్తే కంప్లీట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ హోల్డ్ వచ్చినట్టే. దానిలో ఫస్ట్ క్యాచ్మెంట్ ఏరియాని బట్టి హైడ్రాలజీ నుంచి ఎస్సీ ప్రపోజల్ అప్రూవ్ చేసుకోవడము, ఇవన్నీ ప్లానింగ్ పేరుతో క్యాచ్మెంట్ ఏరియాలు ఇవన్నీ కట్టుకోవడము,
వాటర్ ఎంత ఉంది, ఈజ్ ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్ రికార్డ్స్, అది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. దానికి ప్రతిదీ మనం ఒక ఎఫ్ఎన్టీ చేయాలంటే ఇట్ టేక్ 6 months. ఎందుకంటే అప్పుడంతా మాన్యువలే, ప్రతిదీ మాన్యువలే. ఇప్పుడు కాబట్టి సిస్టమ్ వచ్చింది, అన్ని కట్ అండ్ పేస్ట్, అన్ని ఈజీగా ఉంటుంది. అప్పుడు అట్లా కాదు, ప్రతిదీ మాన్యువల్తోనే చేయాలి. అదొక 6 years. తర్వాత ఏమన్నా అంటే మీరు ఓఎన్ఎం మెయింటైన్ చేయండి. ఫస్ట్ మెయింటెనెన్స్ ఏమేమి చేస్తున్నారు, అబ్జర్వేషన్, డైరెక్ట్గా ఎగ్జిబిషన్ పోవాలి. అంటే ఓఎన్ఎం మళ్ళీ ఏం చేస్తున్నారంటే చూసుకున్నాము, మళ్ళీ ఎగ్జిబిషన్, మళ్ళీ క్వాలిటీ కంట్రోల్, ఫైనల్గా మళ్ళీ. ఇప్పుడు ఏమవుతుందో ఇప్పుడునే చేయగలిగితే డైరెక్ట్గా క్వాలిటీ కంట్రోలే పోవాలంటారు. డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ సబ్ డివిజన్స్ లేకుండా పోయింది. ఇన్వెస్టిగేషన్ డివిజన్స్ ఉంటే మన డిపార్ట్మెంట్ చాలా బాగుపడేది. ఈపీసీ సిస్టమ్ వచ్చినాక ఈ నీరు చెట్టు వచ్చాక కొద్దిగా మన లాక్నెస్ కనిపిస్తాం మన డిపార్ట్మెంట్లో. ఓన్లీ డబ్ల్యూఎస్ఎం డివిజన్ కన్వర్టెడ్ టు పర్మనెంట్ డివిజన్. చిత్తూరు డివిజన్ వచ్చి ఇన్వెస్టిగేషన్ డివిజన్. అలా ఉన్నప్పుడే బాగుంది. సరే, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ రీత్యా వాళ్ళు మండలాల వైజ్గా చేస్తున్నారు. ఇంకా అంతా హ్యాపీగా నన్ను కానీ నేను వస్తేనే అసలు ఇది నాకు ఇంకా 2 years ఉంది. నన్ను ఇప్పుడే ట్రాన్స్ఫర్ రిలీజ్ చేయొద్దండి, అంటే రిటైర్మెంట్ చేయొద్దండి, ఎంత అవసరమా, ఏదో కాపీ నీళ్ళు ఇచ్చి పంపించినామా, అందరూ హ్యాపీ అనుకుంటా పోయినామంటే అది బాగుంటుంది, ఇది అవసరమని కూడా అడిగాను. కానీ మీ అభిమానము, థ్యాంక్స్ అందరికీ. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.